ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డులో కాళింగుల ఆత్మీయ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మొత్తంగా పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా ఒక అంటే ఇటు కొత్తపాలెం, చంద్రానగర్, కార్వేల్ నగర్, అలాగే అటువైపు వచ్చేసరికి ఏమో నందమూరి నగర్, ఇవంతా కూడాను కలిపి, అలాగే త్రినాథపురం అంతా కలిపి సుమారుగా ఒక 20,000 మంది కాళింగులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఈ రోజు ఇక్కడ సమావేశమై మా మద్దతు మేము ఆడారి ఆనంద్ కుమార్ గారికి ఇస్తున్నామని చెప్పి తెలియజేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందువల్లంటే ఈ రోజు వరకు నేను పశ్చిమ నియోజకవర్గం అబ్జర్వర్ గా నేను గమనిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అటు సామాజిక వర్గాల పరంగా అవనివ్వండి, సాంఘికంగా అవనివ్వండి, సంఘాల పరంగా అందరూ వచ్చి కూడాను మేము ఆనంద్ కుమార్ వైపు ఉంటాము. ఒకవైపు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఒక పక్క మాకు రెండు కళ్ళుగా చూపించినప్పుడు జగనన్న కోసం మేము కష్టపడతాం. ఆనంద్ కుమార్ గారి విషయంకి వచ్చేసరికి ఆనంద్ కుమార్ గారు స్వతహాగా ఆయన ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. కష్టం ఉంది అంటే ఆయన నిలబడుతున్నారు, ఒక ఇబ్బంది ఉందంటే నేను ఉన్నాను అంటున్నారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక నిండు మనసులో ఆయన ఆశీర్వదిస్తున్నారు. మేము గడప గడపకి వెళ్ళి పాదయాత్రలో అవనివ్వండి, ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళినా గానీ వాళ్ళు ఎదురొచ్చి పైగా వాళ్ళు చెప్పడం ఏంటంటే మా దగ్గరికి వచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ పనులు మీరు చేసుకోండి, మేము జగన్కే ఓటేస్తాము, ఆనంద్ కుమార్ గారికే ఓటేస్తాం అని చెప్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందువల్లంటే జగనన్న గారు ఏదైతే మహిళల కోసం ముఖ్యంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు, మహిళా అభివృద్ధికి ఆయన చూపించినటువంటి చొరవ, ఈ రోజు మహిళలందరూ కూడా అంతే బలంగా ఉన్నారు. వీధుల్లోకి వెళ్తే అంటున్నారు మేము జగనన్న ఇచ్చిన ఇది తిన్నాము, మేము కూడా మనుషులనే, అన్నమే తింటున్నాం కడుపుకి, సో మేము తిని ఈ రోజు ఆయనకి చేయకుండా ఇంకెవరికి చేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయండి. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అందువల్ల ఈ రోజు ఆనంద్ కుమార్ గారి గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే చెప్తారు, చెప్పేదే చేస్తారండి. ఆయన లేనిపోని మాట్లాడడం గానీ సినిమా సెట్టింగ్లు చేయడం ఆయనకి రాదండి. ఆయన మేనిఫెస్టో చూసేసరికి, మీరు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసేసరికి చాలా క్లుప్తంగా సిన్సియర్ గా ఏవైతే చేయగలమో అవే ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు 3,500 ఇస్తాను పెన్షన్ అని చెప్పి అన్నారు. ఆయన 4,000 అనలేదండి, 3,500 అన్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టోకి చంద్రబాబు నాయుడు కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి 6 times డిఫరెన్స్ ఉందండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు అవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఏం చేశారు, శ్రీలంక చేస్తారు, బంగ్లాదేశ్ చేస్తారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈ రోజు ఆయన మేనిఫెస్టో చూస్తే దీనికి 6 times అంటే ఆర్థిక ఇది పడేటువంటి పరిస్థితి వాటి మీద ఉంది, ఆయన మేనిఫెస్టో మీద ఉంది. అందువల్ల ఆ మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేరండి. ఆ మేనిఫెస్టోలో కూడా ఆయన చెప్పినవి చేయలేడు, అది అర్థం అవుతుంది. ప్రజలు కూడా అది అర్థం చేసుకోగలరు. నిన్నటిదాకా ఆయన వాలంటీర్స్ గురించి మాట్లాడిన మాటలు విన్నాం, ఆ మేనిఫెస్టో గురించి విన్నాం, సంక్షేమ పథకాల గురించి మాట్లాడినవి విన్నాం. అంతా కూడా అంటే ఆయన ఏంటంటే ఈ రోజు అధికారాన్ని ఏ విధంగా చేపట్టాలి, నిన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థ బాగోలేదన్నారు, వాలంటీర్ వ్యవస్థ తీసేయాలన్నారు, వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతుంది, వీళ్ళందరూ వెళ్ళి ఇళ్ళకెళ్ళి మహిళల మీద ఇది చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఇదంతా నిన్నటిదాకా చేస్తుంది అయిపోయింది. ఈ రోజు నేను వస్తే ఇన్ని చేసేస్తానని చెప్పడం ఏమండి, ఈ రోజు వాళ్ళు మూసుకొని ఉన్నారు ప్రజలు. అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల ఇవన్నీ కూడా బూటకపు మాటలను ప్రజలు అంటే ఒక దృఢ నిశ్చయానికి వచ్చేసారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఈ రోజు మేము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మేము చాలా ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే డెవలప్ చేశారండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉత్తరాంధ్ర జిల్లాల డెవలప్మెంట్ కానీ చేసింది లేదు. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక పక్కేమో మా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పక్కేమో మూలపేట కోర్టు వస్తుంది, అలాగే ఉద్దానం సమస్యను తీర్చారు. ఉద్దానం సమస్య గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య, ఏ ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ రోజు అక్కడ కిడ్నీ బాధితులందరికీ కూడాను ఒక హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టి ఈ రోజు వాళ్ళ సమస్యను తీర్చారండి. అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రేపు పొద్దున్న మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఐఐటి కాలేజెస్ వస్తున్నాయి, వీటన్ని పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, పెద్ద రహేజా గ్రూప్ వాళ్ళ ఇనార్బిట్ మాల్ వస్తుంది. దాంట్లో సుమారుగా
15,000 మందికి ఉద్యోగాలు, స్థానికులకి అందులో 75% స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మంచి అభివృద్ధి, మంచి డెవలప్మెంట్ ఉత్తరాంధ్ర జిల్లాల వైపు చూపించి ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఎక్కడికే ఉద్యోగాలు వచ్చే విధంగా, ఆర్థికంగా మహిళలు బలపడే విధంగా, యువతను కూడా తీర్చిదిద్దే విధంగా ఆయన ఎన్నో చర్యలు చేపడతారని సందర్భంగా తెలియజేస్తారు. లోకల్ నాన్ లోకల్ ఏంటండి, ఈ రోజు ఆ ఆనంద్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు ఆడారి తులసిరావు గారు 40 ఏళ్లుగా విశాఖ డైరీ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారు 1,00,000 కుటుంబాలకి ఒక ఉపాధినిచ్చి ఆ డైరీ ద్వారా అనేక మందికి సేవ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి అండి. 100 దూరంలో డైరీ ఉంది. అందువల్ల ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనడానికి లేదండి. లోకల్ గా ఉన్నటువంటి ఈ రోజు ధనబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కాదని మేము అంటం లేదు. కాకపోతే ఆయన గవర్ కమ్యూనిటీకి చెందిన ఆయన, ఈయన గవర్ కమ్యూనిటీకి చెందిన ఆయనే. అందువల్ల ఆనంద్ కుమార్ గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉంటారు. అందువల్ల లోకల్ నాన్ లోకల్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఏదో ఒకటి అనాలి ప్రత్యర్థి మీద, కాబట్టి అలాంటి సూచిస్తున్నారు తప్ప అది అంతగా పరిశీలించాల్సిన, ఆలోచించాల్సిన విషయం అయితే కాదండి. మీరు ప్రజల మధ్యకి వెళితే ఈ రోజు మా సిద్ధం సభలు చూస్తే, ఆ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒకదాన్ని మించి ఒకటి ప్రజాదరణ. ఆ సిద్ధం సభల్లో ఉన్నదానికి బస్ యాత్రకు వచ్చేసరికి అది ద్విగుణీకృతం అయిందండి. ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఆయన ద్వారా బెనిఫిషియర్స్ అవనివ్వండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అవనివ్వండి, ఆయన విజన్ అవనివ్వండి, ఈ రోజు ప్రజలు ఆహ్వానిస్తున్నారండి ఆయన. సో మేము చాలా ధైర్యంగా ఉన్నాం. గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు.